హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో కొన్ని సంవత్సరాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఒక మెమరబుల్ ఇయర్ 2014. ఆ ఏడాది సంక్రాంతి బరిలో ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తలపడ్డారు. ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ పవర్తో వస్తుంటే, మరోవైపు ప్రిన్స్ మహేష్ బాబు తన కెరియర్లోనే బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్తో సిద్ధమయ్యాడు. ఎవడు వర్సెస్ వన్ నేనొక్కణ్ణి. ఈ రెండు సినిమాల మధ్య జరిగిన ఆ బాక్సాఫీస్ వార్ గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటూనే ఉంటారు. అసలా సంక్రాంతి సీజన్లో ఏం జరిగింది, ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి, ఒక పక్కా కమర్షియల్ మాస్ ఫార్ములా ముందు ఒక మైండ్ బెండింగ్ థ్రిల్లర్ ఎందుకు తలవంచాల్సి వచ్చింది అనే విషయాలను ఈరోజు మన వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఆ టైంలో రామ్ చరణ్ మగధీర తర్వాత వరుసగా హిట్స్ కొడుతూ మాస్ ఆడియన్స్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. నాయక్ మూవీతో ఆల్రెడీ సంక్రాంతి విన్నర్గా నిలిచిన చరణ్ మరోసారి ఎవడు సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇక మహేష్ బాబు విషయానికొస్తే, దూకుడు మరియు బిజినెస్ మెన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్తో జతకట్టాడు. టాలీవుడ్లో అంతవరకు ఎవరూ చూడని ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ని ఈ కాంబో అనౌన్స్ చేయడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సుకుమార్ మార్క్ ఇంటెలిజెన్స్ స్క్రీన్ ప్లేకి మహేష్ బాబు యాక్టింగ్ తోడైతే ఇండస్ట్రీ హిట్ పక్కా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ రిజల్ట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. ముందుగా మహేష్ బాబు వన్ నేనొక్కడ్నే గురించి మాట్లాడుకుంటే, జనవరి 10వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది. సుకుమార్ ఈ సినిమాని ఒక హాలీవుడ్ లెవెల్లో తీశారు అనడంలో సందేహం లేదు. టెక్నికల్గా చూస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమా కథంతా హీరోకి ఉన్న ఒక మానసిక సమస్య చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ కోసం మహేష్ బాబు తన బాడీని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. కానీ రిలీజ్ రోజు థియేటర్కి వెళ్లిన ఆడియన్స్కి ఒక పెద్ద షాక్ తగిలింది. సాధారణంగా సంక్రాంతి అంటే ఫ్యామిలీస్ అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమాల కోసం చూస్తారు. కానీ సుకుమార్ రాసిన సంక్లిష్టమైన స్క్రీన్ ప్లే సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్లో వచ్చే కన్ఫ్యూజన్ సినిమాపై నెగటివ్ టాక్ రావడానికి కారణమైంది. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా కేవలం 25 నుండి 28 కోట్ల షేడ్ మాత్రమే రాబట్టి ట్రేడ్ వర్గాల్లో ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్లో హిట్ అయినా అది సినిమాని కాపాడలేకపోయింది. ఇక సరిగ్గా 2 రోజుల గ్యాప్లో జనవరి 12న రామ్ చరణ్ ఎవడు మూవీతో బాక్సాఫీస్ ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాని 2 కథల కలయికగా తీశారు. సినిమాలో అల్లు అర్జున్ మరియు కాజల్ గెస్ట్ రోల్స్ ప్లే చేయడం పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఎవడు కథ చాలా సింపుల్గా ఉంటుంది. ఫేస్ సర్జరీ అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని బేస్ చేసుకుని పక్కా రివెంజ్ డ్రామాగా ఈ సినిమాని మలిచారు. వన్ నేనొక్కడ్నే నెగటివ్ టాక్తో ఉన్న టైంలో ఎవడు సినిమాకి పర్ఫెక్ట్ మాస్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా కావాల్సిన ఎమోషన్స్ ఉండటంతో వసూళ్ల వర్షం కురిసింది. 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఎవడు సినిమా బాక్సాఫీస్ దగ్గర 47 కోట్లకి పైగా షేర్ రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. మాస్ సెంటర్స్లో చరణ్ మేనియా మామూలుగా లేదు. చాలా చోట్ల 50 రోజులు మరియు కొన్ని చోట్ల 100 రోజులు కూడా ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అయింది. అల్టిమేట్ విన్నర్ ఎవరు అనే విషయానికొస్తే, బాక్సాఫీస్ నెంబర్స్ పరంగా చరణ్ ఎవడు సినిమా మహేష్ బాబు వన్ నేనొక్కడ్నే సినిమాని క్లియర్గా డామినేట్ చేసింది. వన్ నేనొక్కడ్నే దాదాపు 40 కోట్ల వరకు లాస్ని మిగిలిస్తే, ఎవడు సినిమా బయ్యర్స్కి మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. అప్పటి 47 కోట్ల షేర్ అంటే ఈరోజు ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం అది 120 కోట్ల పైన గ్రాస్తో సమానం. అయితే ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి. కమర్షియల్గా ఫెయిల్ అయిన వన్ నేనొక్కడ్నే సినిమాకి ఈరోజు ఒక కల్ట్ క్లాసిక్ హోదా ఉంది. టాలీవుడ్లో ఒక ధైర్యమైన ప్రయత్నం చేసిన సినిమాగా మహేష్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. అదే టైంలో ఎవడు సినిమా చరణ్కి మాస్లో ఉన్న పట్టును మరోసారి ప్రూవ్ చేసింది. ఈ క్లాష్ తర్వాతే మహేష్ బాబు తన రూట్ మార్చి కమర్షియల్ ఎంటర్టైనర్స్ వైపు అడుగులు వేశారు. ఫ్రెండ్స్, ఈ 2 సినిమాల్లో మీరు ఫస్ట్ డే ఏది చూశారు? మీ ఫేవరెట్ మూవీ ఏది? ఎవడు మాస్ ర్యాంపేజ్ నచ్చిందా, లేక వన్లోని సుకుమార్ మేధావితనం నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్.